జ్యువెలరీ మేకింగ్ రా మెటీరియల్ అన్బాక్సింగ్ పార్ట్ 2. ఈ పార్ట్ 2 వీడియోలో ఇంకొంచెం మెటీరియల్ అనేది చూపిస్తాను. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, తప్పకుండా చూసేయండి. ఇవి వచ్చేసి నేను బిఎస్ భవ్యశ్రీ కలెక్షన్స్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి తీసుకున్నాను. వీళ్ళ ప్యాకింగ్ అయితే నాకు కొంచెం నచ్చలేదు. ఏదైనా స్మాల్ బాక్స్ అనేది పెట్టవలసింది. అలా పెట్టుంటే కొంచెం మెటీరియల్ సెక్యూర్ అనిపించేది. నాకైతే ఇట్లాగా కొంచెం మంచిగా అనిపించలేదు. సో ఈ మెటీరియల్లో ఏమేమి తీసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తాను, ఎండ్ వరకు చూసేయండి. ఈ బిజినెస్ అనేది నేను రీసెంట్గానే స్టార్ట్ చేశానని కూడా మీకు చెప్పాను. జాన్ 1 నుంచి సేల్ అనేది స్టార్ట్ చేశాను. ఒక మామూలుగా శాంపిల్ పీస్ అనేది కూడా మేక్ చేశాను. లాస్ట్ టైం ఒక రిఫరెన్స్ పిక్ తీసుకున్నాను, అదైతే కాస్ట్ ఎక్కువ ఉంది. నేను మేకింగ్ చేసింది అయితే చాలా రీజనబుల్గానే ఉంది. ఇలా కొన్ని బీట్స్ అనేవి సపరేట్గా కూడా పంపించారు. 2 లైన్స్ తీసుకున్నాను ఏమో, లేకపోతే వాళ్ళ దగ్గర సపరేట్గా ఉండడం వల్ల. కానీ నేను గ్రీన్ కలర్ మొనాలిసా అనేది తీసుకున్నాను. ఇవి వచ్చేసి సేల్లో పెట్టారు. ఇంతకుముందు లాస్ట్ టైం తీసుకున్నప్పుడేం 30 రూపీస్ పర్ లైన్ ఉంది, ఇప్పుడేం 20 రూపీస్ పర్ లైన్ ఉంది. ఇలాగ తక్కువ కాస్ట్లో ఉన్నప్పుడు తీసుకుంటే మనకు కూడా కాస్ట్ అనేది తక్కువ పడుతుంది. సో ఎవరికైనా సేల్ చేయాలి అంటే ఐటమ్ అనేది మనకి తక్కువ ప్రైస్ పడుతుంది, అంటే వాళ్ళకి కూడా రీజనబుల్ రేట్కే వాళ్ళకి ఐటమ్ అనేది వస్తుంది. సో ఇలా ఎల్లో కలర్ కూడా తీసుకున్నాను. ఇంతకుముందు కూడా నాకు గివేవేలో ఇలా ఒక చిన్న లాకెట్ అండ్ సైడ్ బ్రోచర్ ఈ కలర్ వచ్చింది, సో యూజ్ అవుతుందని తీసుకున్నాను. అండ్ ఒక సిల్వర్ హుక్, అండ్ ఇదేమో రియల్ పళ్ళు అన్నారు, రియలో ఫేకో తెలియదు కానీ రియల్ పళ్ళు అన్నారని ఇంకా ఒక పర్ల్ అనేది తీసుకున్నాను. ఇది వచ్చేసి 30 రూపీస్ కాస్ట్ పడింది. సిల్వర్ లింక్ కూడా తీసుకున్నాను. ఇది ఎవరికైనా కస్టమైజేషన్లో అడుగుతారు కదా, సిల్వర్ కావాలి గోల్డ్ కావాలి లింక్ అని, అలాగా యూజ్ అవుతుందిలే, ఒకటి ఉంటే శాంపిల్కి బాగుంటుంది అని సిల్వర్ కలర్లో ఉండే లింక్ తీసుకున్నాను. ఇదైతే ప్యూర్ సిల్వర్ కాదు కానీ నార్మల్గా సిల్వర్ కలర్ అది లింక్. ఈ ముత్యంతో నేను అంటే ఆ పళ్ళతో ఒక బ్లాక్ బీడ్ అనేది చేయాలి. మా వదిన దాంట్లో చూశాను, బాగా నచ్చింది నాకు. అండ్ పంప్కిన్ బీడ్స్ నేను తీసుకునే దగ్గర కొద్ది కాస్ట్ ఎక్కువ అనిపించిందని సో ఇక్కడ తీసుకున్నాను. కానీ ఇవి అన్నీ కూడా కరెక్ట్ షేప్ లేవు, ఏవో కొన్ని ఉన్నాయి. ఈ కొన్నిటిల్లోనే కొన్ని తీసి నేను మేకింగ్ అనేది చేశాను. అండ్ బీడ్స్కి పెట్టే క్యాప్స్ కూడా 1 సైజ్ అనేది తీసుకున్నాను. ఇది 100 రూపీస్ పడింది. నాకైతే ఇది ఒక్కటి మటుకు కాస్ట్ ఎక్కువగా అనిపించింది. ఇది ఫైనల్ వచ్చేసి నాకు గివేవే. ఈ ఛానల్లో ఏమైందంటే నేను లైవ్లో పార్టిసిపేట్ చేస్తే గివేవే వచ్చింది ఇంకా షిప్పింగ్ ఎలానో పే చేస్తున్నాను, ఇంకా మెటీరియల్ కూడా తీసుకుంటే కలిసి వస్తుంది అని సో ఇంకా అలాగా మెటీరియల్ కూడా తీసుకున్నాను. ఇక్కడ వీడియోలో అంటే బ్యాక్లో వాయిస్ కూడా అదే ఇస్తున్నాను. ఫస్ట్ వాయిస్ ఇచ్చాను కానీ మళ్ళీ తీసేసాను. ఇది వచ్చేసి నేను మేకింగ్ చేసిన ఐటమ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఇది నైట్ టైం తీశాను, మళ్ళీ డే టైం తీసాను కానీ అంత పర్ఫెక్ట్గా రాలేదు. నైట్ టైంతే చాలా బాగుంది అనిపించింది. బ్యాక్ సైడ్ కూడా ఇవన్నీ ప్యూర్ స్వరోస్కి అయితే కాదు, నార్మల్గా స్వరోస్కి రెప్లికా ఉంటాయి కదా, కానీ బీడ్స్ అయితే ప్రీమియం క్వాలిటీ. పంప్కిన్ పెట్టి నక్షి బాల్స్ పెట్టేసి బ్యాక్ కూడా హుక్ అయితే చాలా మంచి క్వాలిటీది పెట్టాను. ఇలాగ పెట్టి నేను మేకింగ్ అనేది చేశాను. నా మేకింగ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి. దీన్ని వేసుకొని కూడా చూపిస్తాను, ఎండ్ వరకు వీడియో చూసేయండి. ఎవరికైనా నీడ్ ఉంటే ఏదైనా కస్టమైజేషన్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో నా నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇగోటి వేసుకున్నాక ఎలా ఉందో చూడండి. నాకు ఈ డ్రెస్ మీద వేసుకుంటే బాయ్స్ రాజులు ఉంటారు కదా, వాళ్ళు వేసుకున్న ఫీలింగ్ అనేది వచ్చేసింది.